హాయ్! హలో! నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మరొక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్‌లో కేజీబీవీ కస్తూర్బా గాంధీ విద్యాలయాలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాను. దానికంటే ముందు ఇంకా ఎవరైనా మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకనుంటే వాళ్ళని వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వాళ్ళకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయమని కోరుచున్నాను. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇవి కస్తూర్బా గాంధీ విద్యాలయాలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్‌కి సంబంధించిన పోస్టులనమాట. ఇందులో 604 పోస్టులయితే ఉన్నాయి. ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ కిందయితే తీసుకోవడం జరుగుతుంది. 1 ఇయర్ కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టులనైతే భర్తీ చేస్తున్నారు. దానికి సంబంధించి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? అలాగే ఏజ్‌కి సంబంధించిన క్వాలిఫికేషన్స్, అలాగే ఏ ఏ పోస్టులున్నాయి? అలాగే దానికి ఎలా వాళ్ళని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ వీడియో అయితే చానా పెద్దగా అవుతుంది కాబట్టి బ్రీఫ్‌గా అయితే ఆ డీటెయిల్స్‌నైతే మీకు అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ముందుగా ఇవి 604 పోస్టులయితే ఉన్నాయి. ఇవి పూర్తిగా వుమెన్ క్యాండిడేట్స్‌కు సంబంధించిన పోస్టులనమాట. ఎవరైతే వుమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. మేల్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇందులో ఉన్న పోస్టులేంటివంటే ప్రిన్సిపల్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, అలాగే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్, పీఈటీ ఉంటారు కదా! అది, అలాగే అకౌంటెంట్ ఇవొచ్చి టైప్ 3 కిందకైతే వస్తాయన్నమాట. అలాగే వార్డెన్ మరియు పార్ట్ టైమ్ టీచర్స్‌ని అవి టైప్ 4 కిందకైతే ఈ జాబ్స్ అనేటివి రావడం జరుగుతుందనమాట. ఈ టైప్ 3 జాబ్స్ అనేటివి ప్రిన్సిపల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీస్ లేదా అకౌంటెంట్స్ అనే వాళ్ళని ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిని కింద తీసుకుంటారు. అలాగే ఈ వార్డెన్ మరియు పార్ట్ టైమ్ టీచర్స్ ఉంటారు కదా! వాళ్ళనైతే ఔట్‌సోర్సింగ్ పద్ధతి ద్వారా వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుందనమాట. ఇవి ఏ ఏ డిస్ట్రిక్ట్స్‌కి లేవంటే ఈస్ట్ గోదావరి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్, అలాగే వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరుకు సంబంధించి ఇందులో అయితే జాబ్స్ అయితే లేవనమాట. మిగతా రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్స్‌కైతే జాబ్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి నేను ఇప్పుడు ఏ ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎన్ని పోస్టులున్నాయనేది నేనైతే ఇప్పుడు చెప్తాను. ఇందులో కేజీబీవీలో టైప్ 3లో అయితే టీచింగ్‌కి సంబంధించి 342, అలాగే నాన్ టీచింగ్‌కి సంబంధించి 44 పోస్టులయితే ఉన్నాయన్నమాట. ఇవి మొత్తంగా 386. అలాగే టైప్ 4కి సంబంధించి అంటే వార్డెన్ మరియు పార్ట్ టైమ్ టీచర్స్ ఉన్నారు గదా! వాళ్ళకి సంబంధించి టీచింగ్‌కి సంబంధించి 165, అలాగే 53 వచ్చి నాన్ టీచింగ్‌కి సంబంధించి ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం 218 పోస్టులున్నాయి. టోటల్‌గా 604 పోస్టులయితే ఇందులో భర్తీ చేస్తున్నారు. ఇందులో ప్రిన్సిపల్‌కి సంబంధించి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్‌కైతే 163, అలాగే సీఆర్‌టీ ఏదైతే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి 165 అయితే ఉన్నాయన్నమాట. తర్వాత పీఈటీస్‌కి సంబంధించి 4 పోస్టులు, అలాగే అకౌంటెంట్స్‌కి సంబంధించి 44 పోస్టులయితే ఉన్నాయి. తర్వాత టైప్ 4లో ఏవైతే వార్డెన్ మరియు పార్ట్ టైమ్ టీచర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇందులో 165 పోస్టులయితే టైప్ 4లో ఉన్నాయి. అలాగే వార్డెన్‌కి సంబంధించి 53 పోస్టులయితే ఉన్నాయన్నమాట. టోటల్‌గా ఇవి 218 అయితే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ వైస్‌గా మీకు బ్రేకప్ అనేది బ్రేకప్ అనేది ఎలా ఉందనేది మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను.
ప్రిన్సిపల్‌కి ఎన్నెన్నున్నాయి, అలాగే పీఈటీకి ఎన్నున్నాయి, సీఆర్‌టీకి ఎన్నుండాయి, పీజీటీకి ఎన్నున్నాయి, అలాగే పార్ట్ టైమ్ టీచర్స్‌కి, వార్డెన్‌కి సంబంధించి ఎన్నెన్ని పోస్టులున్నాయనేది నేను మీ డీటెయిల్స్‌నైతే చూసి తర్వాత మీకు మీ డిస్ట్రిక్ట్‌లో ఎలిజిబిలిటీ ఉందా? లేదా? అనేది చూసైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సిందిగా నేనైతే మిమ్మల్ని కోరుచున్నాను. దీనికి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ apkgbv.apcfss.inలో అయితే మీరు వుమెన్ క్యాండిడేట్స్ వచ్చి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. దానికి సంబంధించి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఎలా అప్లై చేసుకోవాలనే లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే మీకు మెన్షన్ చేస్తాను. దాన్ని చూసి మీరు ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. దీనికి సంబంధించి రిక్రూట్‌మెంట్ టైమ్‌లైన్స్ లేదా రిక్రూట్‌మెంట్ డేట్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను. పేపర్ నోటిఫికేషన్ అనేది 24వ తేదీ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఆన్‌లైన్ అప్లికేషన్‌లు ఈ రోజు నుంచి అంటే 26/9/2024 నుంచి 10/10/2024 వరకైతే ఆన్‌లైన్‌లో మనము అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. అలాగే మనకు మెరిట్ లిస్ట్ అనేది రేపు నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకైతే మనకు డిస్ట్రిక్ట్ సెంటర్స్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 17వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనేది వాటిని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయితే పిలవడం జరుగుతుంది. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు 19వ తేదీ రేపు నెల అనేది పెట్టడం జరిగిందనమాట. ఆ రోజున మనకు ఫైనల్ లిస్ట్ అనేది మనకు సైట్‌లో కానీ లేదంటే ఆ డిస్ట్రిక్ట్ క్వార్టర్స్‌లో హెడ్ క్వార్టర్స్‌లో కానీ మనకైతే ఉంచడం జరుగుతుందనమాట. దీనికి సంబంధించి ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే 21వ తేదీ వరకైతే సబ్మిట్ చేయవచ్చు. దాని తర్వాత 22వ తేదీ ఆ గ్రీవెన్సెస్‌ని వాళ్ళు క్లియర్ చేసి మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అక్కడ ఉంచడం జరుగుతుంది. అలాగే అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అనేటివి రేపు నెల 23వ తేదీ మనకు ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళ చేతికైతే ఇవ్వడం జరుగుతుందనమాట. అలాగే కాంట్రాక్ట్‌లకి ఎప్పుడు ఎంటర్ అవుతారంటే 23వ తేదీ నుంచైతే వాళ్ళు ఆ కాంట్రాక్ట్ జాబ్ కాంట్రాక్ట్‌లకి అయితే ఎంటర్ అవుతారు. దాని తర్వాత 24వ తేదీ నుంచి వాళ్ళు డ్యూటీలో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందనమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 42 సంవత్సరాల వరకైతే చేసుకోవచ్చనమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 47 సంవత్సరాల వరకైతే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. అలాగే కొందరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకైతే 52 వరకు చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ లాంటివి వాళ్ళు ఉంటే వాళ్ళకైతే 45 సంవత్సరాల ఏజ్ లిమిట్‌నయితే పెట్టడం జరిగిందనమాట. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే నేనిప్పుడు చెప్తాను. ప్రిన్సిపల్ అయితే 50% అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో పీజీ అయితే చేసి ఉండాలి. ఎనీ యూనివర్సిటీ నుంచి అనమాట. యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 50% ఆఫ్ మార్క్స్ ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుండాలి. దాంతో పాటు బీఈడీ ఆర్ ఎంఏ ఎడ్యుకేషన్‌లో వాళ్ళైతే 50% అయితే మార్క్స్ అయితే పొంది ఉండాలనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ వచ్చి పీజీటీ కూడా వాళ్ళు కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఏదైతే 2 ఇయర్స్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కోర్స్ చేసి ఉండాలి. దాని తర్వాత 50% అయితే మార్క్స్ అయితే పొంది ఉండాలనమాట. వాటికి సంబంధించి డిఫరెంట్ లాంగ్వేజెస్‌కి సంబంధించి ఆ గ్రూప్స్ అయితే ఆ సబ్జెక్ట్‌లలో వాళ్ళ కోర్సులలో అయితే చదివి ఉండాలనమాట. పీజీటీ ఇంగ్లీష్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ అయితే చదివి ఉండాలి. అలాగే పీజీటీ సివిక్స్ అయితే పొలిటికల్ సైన్స్ అయితే చదివి ఉండాలనమాట. పీజీసీ కామర్స్ అయితే కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. అలాగే ఈ ఎంకామ్ లేదంటే బిజినెస్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళైతే దీనికైతే నాట్ ఎలిజిబుల్ అనమాట. అలాగే పీజీటీ ఎకనామిక్స్‌కి సంబంధించి ఎకనామిక్స్‌లో అయితే వాళ్ళు ఎంఏ అయితే చేసి ఉండాలి. అలాగే పీజీటీ మ్యాథ్స్ అయితే ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ లేదంటే ఎంఏ ఆర్ ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ అయితే అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ ఇలాంటివి చదివిన వాళ్ళైతే వాళ్ళకు ఈ పీజీటీకైతే ఎలిజిబుల్ అనమాట. పీజీటీ ఫిజిక్స్‌కైతే ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ అయితే చదివి ఉండాలి. అలాగే దానికి కొన్నైతే ఎంఎస్సీ టెక్నాలజీలో ఇన్‌స్ట్రుమెంటేషన్ మీకు స్క్రీన్ మీద అయితే నేను చూపిస్తున్నాను. ఎంఎస్సీలో ఈ పలానా సబ్జెక్ట్స్ అయితే మీరు చదివి ఉంటే కోర్సెస్ అయితే చేసి ఉంటే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే
మెయిన్‌గా అయితే ఎంఎస్‌సి ఫిజిక్స్ అయితే చదివి ఉండాలనమాట. అలాగే పీజీటీ కెమిస్ట్రీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కెమిస్ట్రీకైతే ఎంఎస్‌సి కెమిస్ట్రీ అయితే చేసి ఉండాలి. మరియు వాళ్ళకి గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్‌గా అయితే ఖచ్చితంగా ఉండాలనమాట. అలాగే ఇనార్గానిక్ లేదంటే ఆర్గానిక్ అలాగే ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి వాళ్ళు స్పెషలైజేషన్ అయితే ఉంటే ఇంగ వాళ్ళకు అడిషనల్‌గా ఆహ్, వాళ్ళకైతే ఆ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సుంటుందనమాట. అలాగే పీజీటీ బాటనీకైతే ఎంఎస్సీ ఇన్ బాటనీ అయితే చేసుండాలి. పీజీటీ జువాలజీకి ఎంఎస్సీ ఇన్ జువాలజీ అయితే చదివి ఉండాలనమాట. అలాగే వాటితో పాటు వాళ్ళైతే బీఈడీ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి. 50% మార్క్స్‌తో లేకుండుంటే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. అలాగే పీజీటీ వొకేషనల్‌కి సంబంధించి వొకేషనల్ పోస్టులయితే ఇందులో లేవు. కానీ వాళ్ళైతే పీజీటీ వొకేషనల్‌కి సంబంధించి ఇక్కడ మనకు పెట్టడం జరిగింది. పీజీటీ ఎంఎల్‌టీ గాని, ఎంపీహెచ్‌డబ్ల్యూ గాని, పీఎస్‌టీటీ అలాగే సీఎస్‌సి అకౌంటింగ్ అండ్ టాక్సేషన్‌కి సంబంధించి అకౌంటెంట్స్ అయితే ఉన్నారు కదా! వాళ్ళకి సంబంధించి ఎంకామ్ అయితే టాక్సేషన్‌లో వాళ్ళు ఎంకామ్ అయితే చేసి ఉండాలనమాట. ఇవి పీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్స్. అలాగే కాంట్రాక్టెడ్ రెసిడెన్షియల్ టీచర్స్ ఆగనంది ఆగనంది కాంట్రాక్టర్ రెసిడెన్షియల్ టీచర్స్ సీఆర్‌టీస్ ఉన్నారు కదా! వాటికి సంబంధించి ఆహ్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఏవేవి ఉన్నాయని అయితే నేను ఇప్పుడు చెప్తాను. డిగ్రీ అయితే మినిమమ్ 50% మార్క్స్‌తో అయితే వాళ్ళు ఉత్తీర్ణులయ్యి ఉండాలనమాట. అలాగే బీఈడీ క్వాలిఫికేషన్ అయితే 50% మార్క్స్‌తో అయితే వాళ్ళు ఉండాలి. అలాగే సీఆర్‌టీ తెలుగు అండ్ హిందీకి సంబంధించి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ తెలుగుకు సంబంధించి వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీలో తెలుగైతే మెయిన్ సబ్జెక్ట్‌గా ఉండాలి. మరియు ఓరియంటల్ లాంగ్వేజెస్‌లో అయితే బీఓఎల్ అయితే చేసి ఉండాలనమాట. పోస్ట్ గ్రాడ్యుయేష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ తెలుగు అయితే చదివినా కూడా వాళ్ళకి వీళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే రెసిడెన్షియల్ టీచర్ హిందీకొచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హిందీ అయితే చదివి ఉండాలి. అలాగే ఓరియంటల్ లాంగ్వేజ్ హిందీ అయితే కలిగి ఉండాలన్నమాట. అలాగే ప్రవీణ ఆఫ్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ అని వాళ్ళకు సర్టిఫికేట్స్ అయితే విద్వాన్ ఆఫ్ హిందీ ప్రచార సభ నుంచి సర్టిఫికేట్స్ అయితే కొందరు పొంది ఉంటారు. ఎగ్జామ్స్ రాసి డిగ్రీ లెవెల్‌లో వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే వాటితో పాటు వీటిలలో ఏదో ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. బీఈడీ విత్ హిందీ యాస్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే పొంది ఉండాలి. అలాగే మెథడాలజీ గాని, బీఈడీ హిందీ మీడియంలో చదివున్న వీళ్ళైతే ప్రచారక్, ప్రచారక్ డిగ్రీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికేట్ పొంది ఉన్న వీళ్ళైతే హిందీ పండిట్స్ ట్రైనింగ్ కోర్స్ చేసి ఉన్నా కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ ఇంగ్లీష్‌కొచ్చి వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ ఇంగ్లీష్ యాస్ ద మెయిన్ సబ్జెక్ట్ అయితే కలిగి ఉండాలి. అలాగే బీఈడీ విత్ మెథడాలజీ ఇన్ ఇంగ్లీష్ అయితే సబ్జెక్ట్ అయితే కలిగి ఉండాలనమాట. అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. వాళ్ళకు డిగ్రీ లెవెల్‌లో. అలాగే ఫిజికల్ సైన్స్ కానీ, బయోలాజికల్ సైన్స్ కానీ ఏవైనా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లెవెల్‌లో అవి చదివి ఉండి ప్లస్ బీఈడీ అయితే చేసి ఉండాలనమాట పర్టిక్యులర్ సబ్జెక్ట్‌లో. అలాగే సోషల్ స్టడీస్ కానీ, దీనికి సంబంధించి మొత్తం వాళ్ళైతే ఆ కోర్స్‌లో వాళ్ళైతే దానికి సంబంధించి స్పెషలైజేషన్ అయితే చేసి ఉండాలనమాట. అలాగే పీఈటీ క్వాలిఫికేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంటారు కదా! పీఈటీ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయితే ఇంటర్ అయితే చదివి ఉండాలి. అలాగే దాని తర్వాత 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అలాగే గ్రాడ్యుయేషన్ ఇంటర్ లేదంటే గ్రాడ్యుయేషన్ అయితే డిగ్రీ అయితే చదివి ఉండొచ్చు. దాని తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా అయినా చేసి ఉండాలి. లేదంటే గ్రాడ్యుయేట్ డిప్లొమా అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో అయితే వాళ్ళు పీఈటీకైతే చేసుండాలి. లేకుంటే బీపెడ్ గాని, ఎంపెడ్ గాని అయితే చదివి ఉండాలనమాట. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ, లేకుంటే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే చదివి ఉండాలి. దీంట్లో డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ లేదు. అలాగే వార్డెన్‌కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అయితే చదివి ఉండాలి. 50% అయితే మార్క్స్ వచ్చి ఉండాలనమాట. అలాగే బీఈడీ అయితే చదివి ఉండాలి. అందులో కూడా 50% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలనమాట. అలాగే పార్ట్ టైమ్ టీచర్స్‌కొచ్చి
వాళ్ళు కూడా బీఎస్సీ మ్యాథ్స్ అయితే చదివి ఉండాలనమాట. తర్వాత బీఈడీ అయితే చదివి ఉండాలి ఖచ్చితంగా 50% మార్క్స్‌తో. అలాగే అకౌంటెంట్ క్వాలిఫికేషన్స్ వచ్చి బీకామ్ ఆర్ బీకామ్ కంప్యూటర్స్ అయితే డిగ్రీ నుంచి వాళ్ళు చదివి ఉండాలి. దీనికి సంబంధించి మొత్తం ఇంగ్లీష్ మీడియం గాని, తెలుగు మీడియం చదివిన వాళ్ళు కూడా బోత్ అయితే ఎలిజిబుల్ అనమాట. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి 100 మార్క్స్‌కైతే మీకు మెరిట్ లిస్ట్‌లో అయితే తీస్తారు. 100 మార్క్స్‌ని ఎలా తీసుకుంటారనేది ఇప్పుడైతే చెప్తాను మీకు. ఎస్ఎస్‌సి నుంచి 10% అయితే వెయిటేజ్ తీసుకుంటారు. అలాగే ఇంటర్మీడియేట్ నుంచి 10%, అలాగే డిగ్రీ నుంచి 20%, మాస్టర్ డిగ్రీ నుంచి 30 మార్క్స్‌కైతే తీసుకుంటారు. ఇది ప్రిన్సిపల్‌కు సంబంధించిన ఆహ్ మనకి పాయింట్స్ తీసుకునే పద్ధతనమాట. 100 మార్క్స్‌కి ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారనేది. ఇక్కడ బీఈడీ అది చదివి ఉంటే 20 మార్క్స్‌నైతే యాడ్ చేస్తారు. అలాగే సర్వీస్ వెయిటేజ్‌కి 10 మార్క్స్‌నైతే పెట్టడం జరిగింది. ఈ టోటల్‌గా 100 మార్క్స్‌నైతే వాళ్ళు తీసుకొని అందులో ఎవరైతే హైయెస్ట్ వచ్చింటారో మార్క్స్ వాళ్ళకైతే ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా కాలిక్యులేషన్ చేస్తారనేది ఇక్కడైతే నేను మీకు చెప్తాను. 600కి 450 మార్కులు వచ్చాయనుకుంటే ఇంటూ 10 చేస్తారు. దానికి 7.5 మార్క్స్‌గా వాళ్ళకి యాడ్ చేస్తారనమాట. అన్నీ వస్తాయని కాదు. ఒకవేళ ఎక్కువొచ్చినా ఎక్కువ మార్క్స్ అయితే వాళ్ళకు యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఎగ్జాంపుల్ 755 మార్క్స్ వచ్చుంటే ఔట్ ఆఫ్ 1000 వాళ్ళకైతే 7.55 మార్క్స్‌నైతే యాడ్ చేస్తారు. అలాగే డిగ్రీలో 825 ఉంటే వాళ్ళకి 16.5% అయితే యాడ్ చేస్తారు. పీజీలో 800 ఔట్ ఆఫ్ 1000 ఉంటే ఇంటూ 30 అయితే చేయడం జరుగుతుంది. 24 మార్క్స్ అయితేనే యాడ్ చేయడం జరుగుతుందనమాట. అలాగే బీఈడీకి సంబంధించి 875కి 100కి 875 వచ్చుంటే 17.5 మార్క్స్ అయితే ఈ విధంగా కాలిక్యులేషన్ అయితే చేసి మీకైతే ఒక ఐడియా వచ్చుంటుందని అనుకుంటున్నాను. ఈ విధంగా కాలిక్యులేషన్ చేసి వాళ్ళకైతే మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని దాంట్లలో గూడా ఇలానే ఉంటుందనమాట. సీఆర్‌టీకి సంబంధించి వాళ్ళకు బీఈడీ అలాగే డిగ్రీలో 40 మార్క్స్ అయితే తీసుకుంటారు. అలాగే దాని తర్వాత బీఈడీకి సంబంధించి 30 మార్క్స్ అయితే తీసుకుంటారు. అలాగే పీఈటీలో గూడా వాళ్ళకు బీపీఎడ్‌లో 40 మార్క్స్ అయితే తీసుకుంటారు. అలాగే ఇంటర్‌లో 40 మార్క్స్‌కైతే తీసుకుంటారు. తర్వాత సర్వీస్ వెయిటేజీ 10 మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుందనమాట. అలాగే అకౌంటెంట్‌కి సంబంధించి బీకామ్ కంప్యూటర్స్‌లో 50 మార్క్స్‌కైతే తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి టాలీ ప్రైమ్ ఇన్ అకౌంట్స్‌కి సంబంధించి టాలీ కోర్స్ చేసి ఉంటే వాళ్ళకైతే 15 మార్క్స్‌నైతే యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే వార్డెన్‌కి సంబంధించి ఈ విధంగా మార్క్స్‌నైతే తీసుకోవడం జరుగుతుందనమాట. అలాగే పార్ట్ టైమ్ టీచర్స్‌కి కూడా ఈ విధంగా బీఎస్సీ డిగ్రీకి సంబంధించిన దాంట్లోంచి 40 మార్క్స్, అలాగే బీఈడీ నుంచి 30 మార్కులు, ఇతర ఎస్ఎస్‌సి, ఇంటర్ అలాగే సర్వీస్ వెయిటేజ్ కింద 10 మార్కులైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ద్వారా సెలక్షన్ కమిటీ ద్వారా మీకైతే ఈ పోస్టులనైతే భర్తీ చేస్తారు. అందులో ఎవరెవరు ఉంటారంటే కలెక్టర్ యాస్ చైర్మన్‌గా ఉంటాడు. అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వచ్చి మెంబర్‌గా, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వచ్చి మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. డీఈఓ వచ్చి మెంబర్‌గా ఉంటారు. అలాగే గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వచ్చి మెంబర్‌గా ఉంటారనమాట. యాస్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చి మన స్టేట్ గవర్నమెంట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే పాటించి ఈ పోస్టులనైతే రోస్టర్ వైస్‌గా మనకు డివైడ్ చేసి రోస్టర్ పాయింట్‌ని బట్టి ఈ జాబ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుందనమాట. ఫస్ట్ 1:20 రేషియోలో అయితే మనకు మెరిట్ లిస్ట్‌ని అయితే తీస్తారు. రిమైనింగ్ వాటిని ఫిల్టర్ చేసేసి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి 1:3 రేషియోలో పిలవడం జరుగుతుందనమాట. అలాగే 1:3 రేషియోలో వాళ్ళనైతే పిలిచి ఎవరికైతే ఓ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటాయో వాళ్ళనైతే ఇందులోకి జాబ్‌లోకైతే తీసుకోవడం జరుగుతుందనమాట. ఇందులో మీకు సాలరీస్ ఎంత ఉంటాయి? దాన్ని హానరోరియంగా పిలుస్తారు. అదేంటంటే ఎందుకంటే కాంట్రాక్టెడ్ బేస్ కాబట్టి ఇవి. ఇందులో ప్రిన్సిపల్‌కైతే 34,139, పీజీటీకైతే 26,759, సీఆర్‌టీ కూడా 26,759, అలాగే పీఈటీ కూడా 26,759గా పెట్టడం జరిగింది. అలాగే అకౌంటెంట్స్‌కి 18,500, వార్డెన్‌కి 18,500, పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్‌కి 18,500 అయితే ఇందులో సాలరీగా అయితే పెట్టడం జరిగిందనమాట.
ఇది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నమాట. సెలక్షన్ యూనిట్స్ వచ్చి ఈ ఇనెలిజిబిలిటీ కానీ, కాంట్రాక్ట్ కండిషన్స్ కానీ, ఈ లోకల్ స్టేటస్‌కు సంబంధించి అగ్రీమెంట్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. రూ. 100 బాండ్ పేపర్ మీద ఎవరైతే జాబ్ పొందుతారో వాళ్ళైతే రూ. 100 స్టాంప్ పేపర్ మీద అగ్రీమెంట్‌ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్ మాత్రమే ఇది జాబ్ ఉంటుంది కాబట్టి. దీనికి సంబంధించి చెక్ లిస్ట్ అన్నమాట ఇది. మీరు ఆన్‌లైన్‌లో దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏవేవైతే సబ్మిట్ చేశారనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఈ చెక్ లిస్ట్‌నయితే తీసుకొని మీరు పెట్టిన సర్టిఫికేట్స్‌నన్నీ వెరిఫై అయితే చేయడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉన్నా మనకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానెల్‌లో ఎప్పటికప్పుడే చేస్తూనే ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన 'వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్' ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.